కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్యము మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలుల మీద సమాధానముండును గాక. మంచిది. కీర్తనను ఏకీపించిన మనల్ని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. మన స్థలాల్లో మనం మంచిది. ప్రభు ప్రాముఖ్యమైనటువంటి తరుణంలోనికి మనలను నడిపించాడు. ఈ తరుణంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ద బుక్ ఆఫ్ లామెంటేషన్ విలాప వాక్యములు 2వ అధ్యాయం చాప్టర్ 2 వర్సెస్ 19 వచనాన్ని చదువుకుందాం. చాలండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో విలాప వాక్యములు 2వ అధ్యాయము 19 వచనంలో తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు లేచి అన్న వాక్యాన్ని ఆయన అక్కడ ప్రబోధిస్తూ ఉన్నాడు. అక్కడ ఒక మాట, లేచి ఏం చేయాలో వారికి చెప్పారు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ గుడ్ షెపర్డ్ సంఘానికి కూడా ప్రభు హెచ్చరిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు లేచి. అయ్యా, నేను లేచి ఏం చేయాలి? ప్రభువు లేచి ఏమి చేయమని చెప్తున్నాడు? ఈ మధ్యాహ్నము నేను లేచుట ద్వారా ప్రభు ఏ పనిని, ఏ బాధ్యతను నాకు అప్పగిస్తున్నాడో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో నీవు లేచి చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. చాలామంది కూడా ఇదిగో లేచి కష్టపడటానికి, లేచి పని చేయటానికి ఇష్టపడరు. కొంతమంది ఎక్కువ కూర్చోటానికి ఇష్టపడతారు, మరి కొంతమంది ఎక్కువగా పడుకోవటానికి ఇష్టపడతారు. పిల్లల మీద కోపపడుతుంటారు కొన్నిసార్లు, రే 11 అయింది ఇంకా పడుకున్నావేంటి, లేకపోతే 24 గంటల మొబైల్ ముందు కూర్చుంటమేనా, ఆ టీవీ ముందు కూర్చుంటమేనా అని గద్దిస్తూ ఉంటారు. ఓ పని, ఓ పాట, ఓ చదువు, ఒక ధ్యాస ఇవేమీ లేవా? అందుకనే బైబిల్ వాక్యం కూడా అంటుంది కదా, నీవు లేచి. బైబిల్లో కొంతమంది వ్యక్తులు లేచి వారు చేసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. మొదటిగానట ప్రభు అన్నాడు కదా, నీవు లేచి అన్నాడు. అయితే బైబిల్లో కొంతమంది లేచినటువంటి వారు చేసినటువంటి పనులు ఏమై ఉన్నాయి, మనం ఏం చేయాలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా చిన్నవాడు లేచి వెళ్ళాడు. లూకాసు వార్త జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద బుక్ ఆఫ్ లూక్, గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 15వ అధ్యాయాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే 18వ వచనంలో ఒక మాట అంటాడు కదా, చాలండి, నేను లేచి. ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, నేను లేచి. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చదవండి అమ్మా, నా తండ్రి యొద్దకు వెళ్ళి. చాలండి. అక్కడ చిన్నవాడు అంటున్నాడు కదా, నేను లేస్తాను. లేచినటువంటి నేను ఎక్కడికి వెళ్తానంటున్నాడు? తండ్రి యొద్దకు వెళ్తాను అంటున్నాడు. అంటే వాడి జీవితం ఎలాగుందంటే, పాపంలో పడిపోయాడు, శాపంలో పడిపోయాడు, వ్యభిచారంలో పడిపోయాడు, వ్యసనాల్లో పడిపోయాడు. తన జీవితంలో ఇదిగో ఏ రీతిగా పడిపోయాడంటే, లేవలేనటువంటి స్థితిలో పడిపోయాడు. అంటే ఊబిలో పడిపోయాడు అన్నమాట.
బైబిల్ గ్రంథంలో కొన్ని రకాలైనటువంటి ఊబిలు ఉన్నాయి. కీర్తనకారుడు అంటాడు కదా, జిగటగల ఊబిలో నుండి నన్ను లేవనెత్తుమో అన్నాడు. అలాగే వీడి బ్రతుకు కూడా, చిన్నవాడి బ్రతుకు కూడా ఇప్పుడు ఏమైందంటే ఊబిలో పడిపోయాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. కారణం ఏమిటంటే లోకం మీద ఆశ కలిగింది, దుర్వ్యాపారం మీద ఆశ కలిగింది, ధనం మీద ఆశ కలిగింది. తన తండ్రికి కలిగినది, తనకు రావాల్సిందంతా తీసుకెళ్ళిపోయాడు, నష్టపరుచుకున్నాడు. అంటే ఇప్పుడు ఏ రీతిగా పడిపోయాడంటే ఆ దుర్వ్యాపారం వల్ల లేవలేని స్థితిలోనికైనా పడిపోయాడు. ఈరోజు చాలామంది కూడాను లేవలేని స్థితిలో పడిపోతూ ఉన్నారు. దుర్వ్యాపారాలని, ఆ ఇన్వెస్ట్మెంట్లని, ఈ ఇన్వెస్ట్మెంట్లని, ఈజీ మనీ అని, లేకపోతే మరికొన్ని అని వారు ఏం చేస్తున్నారంటే పడిపోతూ ఉన్నారు. కొంతమంది వ్యసనంలో పడిపోతున్నారు, కొంతమంది పాపంలో పడిపోతున్నారు, లేవలేనటువంటి స్థితిలో ఉంటా ఉన్నారు. మొన్న ఈ మధ్య ఒక సహోదరుడు అమెరికాలో జాబ్ చేస్తున్నాడని చెప్పాడు. తల్లిదండ్రులు అమెరికాలో ఉంటున్నారని అనుకుంటున్నాడు. కానీ బెంగళూరు నుంచి ఫోన్ వచ్చింది. ఏమిటంటే, ఇదిగో మీ కుమారుడు పలానా లాడ్జ్ రూమ్లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. వీరికేం అర్థం కాలేదు. మా బాబు అమెరికాలో ఉన్నాడు కదా, బెంగళూరులో చనిపోవటం ఏంటి? వీళ్ళ ఫస్ట్ వినలేదంట. అమ్మ లేదు తల్లిని వీడియో కాల్ చేసి చూపిస్తే అప్పుడు అందరూ బొంగబోలమంట అక్కడికి వెళితే వీళ్ళ కుమారుడు పరిస్థితి ఏంటి ఏమైందంటే, ఆ వ్యక్తి అమెరికా ప్రాంతంలో జాబ్ పోయి 6 నెలల క్రితమే బెంగళూరు వచ్చాడు. అయితే ఆ జాబు పోయిందని తెలిస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరేమోనని చెప్పి దాన్ని దాచిపెట్టి అమెరికాలో ఉంటున్నట్లుగానే మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు కూడా అమెరికాలోనే ఉన్నాడు అన్నట్లుగా భావించుకున్నారు. అయితే ఈ 6 నెలల్లో ఏం చేశాడంటే, మరలా పోగొట్టుకున్న ఉద్యోగాన్ని కొంత డబ్బు కడితే వచ్చిద్దని ఎవరో చెప్తే ఆ డబ్బు కోసం తన దగ్గర ఉన్న కొద్ది డబ్బుతో ఏయో ప్రయత్నాలు చేసి ఉన్న డబ్బు కూడా పోగొట్టుకున్నాడు. ఆప్షన్ లేదు. నా కోసం పొలం అమ్మారు, నా కోసం స్థలం అమ్మారు, ఇప్పుడు నేను ఈ రీతిగా నష్టపోయానని తెలిస్తే నా తల్లిదండ్రులు తట్టుకోలేరు. కాబట్టి నా తల్లిదండ్రులకు నేను ఎలాగ నా మొహాన్ని చూపించాలి, నేను లేవలేని స్థితిలో పడిపోయాను కదా, ఇక అనవసరం అనుకున్నాడు. తన నిర్ణయం తను తీసుకుని కుటుంబాన్ని దుఃఖంలో ముంచివేశాడు. ఈ రోజున లేవలేనటువంటి స్థితిలో చాలామంది ఉంటున్నారు. కానీ ఇక నేను లేవలేను అని అనుకుంటున్నారే, కానీ ఈ చిన్నవాడిలాగా నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళాలి అన్న ఆలోచన చాలామందికి రావట్లా. కొన్నిసార్లు చూడండి, ఇక ఉద్యోగం రాకపోతే ఇక రాదు అనుకుంటున్నారే, కానీ ఎందుకు రాదు, అలాంటిది ఇంకోటి ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనుకోవట్లేదు. ఈ అవకాశం పోతే ఇంకా లేదు అనుకుంటున్నారే, కానీ అలాంటి అవకాశం మరొకటి ఎందుకు రాదని ఆలోచించట్లేదు. ఈయన తండ్రి వద్దకు ఎందుకు వెళ్తానన్నాడంటే, క్షమాపణ కొరకు తండ్రి వద్దకు వెళతానన్నాడు. మొదటిగా ఇదిగో ఆయన అంటున్నాడు కదా, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి ఏమడుగుతానన్నాడంటే, క్షమాపణ అడుగుతాను. నీ కుమారుడిగా ఉండుటకు యోగ్యుడిని కాను, పనివాడిలో ఒకటిగా ఉంచుకొనయ్యా అని అడుగుతాను. నా తండ్రి కదా నన్ను కాదనడు. ఈ రోజున కూడా నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఎక్కడ పడిపోయావో, నీవు లేచి నీ తండ్రి వద్దకు వెళ్ళి నీవు కానీ క్షమాపణ అడిగినట్లయితే ఆయన క్షమించి తప్పక నిన్ను హక్కును చేర్చుకుంటాడు. కాబట్టి మొదటిగా చిన్నవాడు లేచాడు, తండ్రి వద్దకు వెళ్ళాడు. ఎందుకంటే క్షమాపణ కొరకు వెళ్ళాడు. ఈ రోజున నీవు కూడా ఏదైనా పడిపోయిన స్థితిలో ఉంటే లేచి తండ్రి వద్దకు వెళ్ళి క్షమాపణ అడుగు వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా మరొక వ్యక్తి కూడా లేచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే, కుంటివాడు లేచి వెళ్ళాడంట. చూడండి, ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కుంటివాడు లేచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే, లేచి దేవుని మందిరంలోకి వెళ్ళాడంట. ఒక కుంటి వ్యక్తి, పుట్టినది మొదలు పైకి లేచి నడవలేనటువంటి వ్యక్తి, తన చీలమండలములు మొదలుకొని ఎప్పుడైతే తనకు స్వస్థత కలిగిందో ఆ వ్యక్తి దిగ్గున లేచి ఎక్కడికి వెళ్ళాడంట, మందిరానికి వెళ్ళాడు. మనలో చాలామంది కూడా దేవుడు మేలు చేస్తే, దేవుడు ఆశీర్వాదమిస్తే దిగ్గున లేచి మనం మందిరానికి రాం. ఒకసారి ఒక అబ్బాయిని
14-15 సంవత్సరాల అబ్బాయిని ఓ సేవకుడి దగ్గర తెచ్చారంట. అమ్మా ఏంటి ప్రాబ్లం అంటయ్యా, ఒకటే తల ఇసురు, నరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎక్కడికి తీసుకెళ్ళి ఏమీ లేదంటున్నాడు. ఏమైందో ఏమో బాబు, ప్రార్థన చేయండి అన్నాను. ఆ వ్యక్తి కొరకు 3 దినాలు ఉపవాస ప్రార్థన సంఘంలో పెట్టి సంఘంలోనే ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేశారు. అయితే ఆ నెక్స్ట్ ఆదివారం ఆ తల్లి వచ్చింది కానీ బిడ్డ రాలేదంట. అమ్మా ఏది బిడ్డను తీసుకురాలా, ఎలాగున్నాడు ఏంటంటే, వాడికేమయ్యా 3 రోజుల తర్వాత వెంటనే తగ్గిపోయిన కుర్రోడు భలే చలాకీగా ఉన్నాడు. మరేంటి వారం మందిరానికి రాలేదంటే ఆమందంట, అయ్యా ఈ రోజునే పనికి వెళ్ళాడు అన్నాను. ఏది ఆదివారం రోజు వాడికి గురువారమే తగ్గిపోతే 3 రోజులు ఇంటికాడ ఉన్నాడు, ఆదివారమే పనికి వెళ్ళాడు అయ్యా అన్న. అదేంటమ్మా, దేవుడు మేలు చేశాడు, మందిరంలోకి వచ్చి దేవుని స్తుతించాలి కంటే, అయ్యా వాడికి బాగాలేదని 3 నెలల నుంచి ఇంటి దగ్గరే ఉన్నాడు, ఈరోజే పని కుదిరింది వెళ్ళాడు. ఇంతకీ ఎక్కడ ఏంది పని అంటే, ఆవిడెంతందంట గర్వంగా బ్రాందీ షాప్లో గ్లాసులు కడగటానికి వెళ్ళాడు. చూడండి, దేవుడు వాడిని మేలు చేస్తే, దేవుడు వాడికి ఆరోగ్యం ఇస్తే, ఆదివారం మందిరం ఎగ్గొట్టిపోయాడు. అక్కడికి పోయాడంటే బ్రాందీ షాప్లో గ్లాసులు కడగటానికి వెళ్ళాడని చెప్తుంది. చూడండి, దిగ్గున లేచి దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. ఈ రోజున మనం కూడా దేవుడు మేలు చేస్తే, ఇదిగో మనం దిగ్గున దేవుని మందిరంలోనికి వచ్చేటటువంటి వారిగా ఉండాలి. ఆ జరిగిన మేలును బట్టి ఆనందించే వారిగా ఉండకూడదు, సంతోషించే వారిగా ఉండకూడదు, కానీ ముందు కృతజ్ఞతగా దేవుని మందిరంలో. చాలామంది కూడా ఇదిగో ముందు నాకే కొన్ని విషయాల్లో ఫోన్ చేస్తారు. దేవుడు చేసినటువంటి మేలును బట్టి, అయ్యా ముందు నీకు మాత్రమే నేను ఫోన్ చేశాను, అయ్యా నీతో చెప్పాలి దేవుడు చేసిన మేలు. మొన్న బాబుకి డెలివరీ అయింది. మొట్టమొదటి ఫోన్ అక్క అన్నారు కదా, అది వచ్చిన మొదట నీకే చేస్తున్నాను. ఎందుకనంటే నువ్వు సేవకుడు ప్రార్థన చేసావు, మేలు జరిగింది, మొదటి సేవకుడితో పంచుకోవాలి. అది ఇక్కడ ఉంటే వచ్చి కలిసేదాన్ని దూరంగా ఉన్నాను. నేను రేపు నెలలో వారి కుమారుడి వివాహం, నిన్న వారి యజమానుడు వచ్చారు. ఆయన ఒక మాట అంటున్నాడు, అయ్యా జాగ్రత్త, ఏర్పాట్లన్నీ కూడా పనులు జాగ్రత్త అని చెప్పినట్లు మొట్టమొదట మీ దగ్గరికి వచ్చాం పాస్టర్ గారు, ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని. ఎందుకనంటే ఆ బిడ్డ వివాహం కొరకు చాలా ప్రార్థన చేసాం సంఘం అందరం. అది కృతజ్ఞత. అందరికీ అయిపోయిన తర్వాత చివరికి సేవకుని దగ్గరికి రాకూడదు. చాలామంది కూడా మొదటిది మందిరంతోనే, మొదటిది ఎవరైనా పెండ్లి కార్డులు కూడా చూడండి, మొట్టమొదటి పెండ్లి కార్డులు మందిరానికి ఇస్తారు, లేకపోతే సేవకుడికి ఇస్తారు, అక్కడి నుంచే మొదలు పెడతా ఉంటారు. ఎందుకనంటే దేవుడు మేలు చేసినప్పుడు నీవు లేచి దేవుని మందిరంలోనికి వెళ్ళాలి. అతను ఎందుకు వెళ్ళాడు లేచి మందిరంలో కంటే, దేవునిని స్తుతించుట కొరకు, దేవుని స్తుతించుట కొరకు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళాడు. ఒక వ్యక్తి ఏమో లేచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి వద్దకు వెళ్ళాడు. దేనికంటే క్షమాపణ కొరకు. మరి ఒక వ్యక్తి లేచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మందిరంకి వెళ్ళాడు. దేనికంటే దేవునిని స్తుతించుట కొరకు. ఈ రోజున ఆదివారం వస్తేనే మనకు లేవటం కష్టం. అదేంటో విచిత్రం, డైలీ 9 గంటలకి ఇంట్లో అన్ని పనులు అయిపోతాయి. సోమవారం నుండి శనివారం వరకు అన్నం కూరలు అన్నీ కూడా 9ంటికి అయిపోతాయి. ఆదివారం వచ్చేసరికి 11:30 అయినా సరే ఇంకా కూర ఉడుకుతూనే ఉంటుంది. 11:30 అయినా సరే ఇంకా సమయం మనకు 8 గంటలు అయినట్లుగానే ఉంటుందన్నమాట. ఎందుకనంటే ఆ రోజు మనకు పనికి వెళ్ళేది కాదు కదా అని, కానీ అంతకంటే విలువైనటువంటిది మనకు ఉంది. ఒక 2-3 గంటలు గడిపేటటువంటి సమయం, దాని వరకు మనము సిద్ధపడాలి. మూడవదిగా మరొక సహోదరి లేచి వెళ్ళింది. ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. ఎస్తేరు కూడా లేచి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళిందంటే ద బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 4:8. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమునందు వినము చేయుటకై అతని యొద్దకు పోవాలనని చెప్పమననియో అతనికిచ్చెను అంటాడు. ఇక్కడ కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో ఎస్తేరు కూడా లేచి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందంటే రాజు సముఖమునకు వెళ్ళింది. మూడవదిగా మనం లాచి ఎక్కడికి వెళ్ళాలి అంటే రాజు సముఖమునకు వెళ్ళాలి. దేని కొరకంటే మన సమస్యను ఆయనతో చెప్పుకొనుట కొరకు, మన ప్రాబ్లమ్స్ని ఆయనతో చెప్పుకొనుట కొరకు లేచి ఆయన యొద్దకు వెళ్ళి వారిగా ఉండాలి. ఈవిడ ఒక స్త్రీ అయినప్పటికీ, వితౌట్ ప్రోటోకాల్ వెళ్ళటానికి అవకాశం లేనప్పటికీ, అతని భార్య అయినప్పటికీ కూడాను ప్రోటోకాల్ లేకుండా వెళ్ళటానికి వీలు లేనప్పటికీ కూడాను తన వారి సమస్య విషయమై
తెగించి ఈవిడ లేచి రాజు సముఖమునకు వెళ్ళింది. ఈవిడ వెళ్ళగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఈవిడికి ప్రోటోకాల్ లేదు కదా, ఈరోజు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ సమయంలో ఎందుకు వచ్చింది అన్నప్పుడు రాజుకు తన మీద దయ, జాలి, కనికరాన్ని ప్రభు కలగజేశాడు. ఇదిగో తన విషయం చెప్పమన్నప్పుడు, తనకు తన వారికి జరుగుతున్న అన్యాయాన్ని రాజుకు సెలవిచ్చినప్పుడు రాజు ఆజ్ఞ ఇచ్చినట్లుగా తన వారందరికీ మేలు కలిగింది, శత్రువులందరికీ కూడా నాశనము కలిగింది. ఆ రోజున కానీ ఆవిడ లేచి రాజు సముఖంకి వెళ్ళకపోతే అదిగో ఆ రోజున తన ప్రజలకు మేలు అనేటటువంటిది జరిగేది కాదు. ఎందుకంటే శాసనము ఇవ్వబడింది, మొర్దుకైని ఉరి తీయమని, తన వారిని ఉరి తీయమని శాసనం రెడీ అయిపోతూ ఉంది. శత్రువు దగ్గరగా వచ్చేసాడు. అయినప్పటికీ కూడా అటువంటి సమయంలో ఈవిడ లేచి రాజు సముఖమునకు వెళ్ళింది. ఎందుకంటే రాజుకు తన సమస్య, తన వారి సమస్య చెప్పాలని. చిన్నవాడు లేచి వెళ్ళాడు తండ్రి వద్దకు, కుంటివాడు లేచి వెళ్ళాడు దేవుని మందిరంలోనికి, ఎస్తేరు లేచి వెళ్ళింది రాజు సముఖమునకు. అలాగే మరొక వ్యక్తి కూడా లేచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే ఈయన అరుణోదయమున లేచి వెళ్ళాడట. చూడండి, యోబు కూడా లేచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ద బుక్ ఆఫ్ జోబ్, యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై, చాలండి అక్కడ అంటున్నాడు కదా, యోబు ఎప్పుడు లేచి వెళ్ళాడంట? అరుణోదయమున లేచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే తమ యొక్క పిల్లల విషయంలో ప్రార్థన చేయుటకు. ఈ రోజున అరుణోదయమున లేచేటటువంటి అలవాటు ఉందా? ఈ రోజున అరుణోదయమున లేచి నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థించేటటువంటి అలవాటు నీకుందా? ఈ దినాన చాలా చర్చెస్లో సన్ రైజ్ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, ఉదయకాల సమయంలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది పాల్గొంటున్నారు, దీవించబడుతున్నారు. అలాగే నీ కుటుంబంలో సన్ రైజ్ ప్రేయర్ జరుగుతుందా? ఆ రోజున 2026 సంవత్సరాల క్రితమే యోబు కుటుంబంలో సన్ రైజ్ ప్రేయరు జరిగింది. అరుణోదయమున లేచి తన పిల్లల కొరకు దహన బలులను అర్పించబడంట. దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పాపం చేశారేమో వారిని క్షమించమని వారి కొరకు ఏం చేశాడంట? ప్రార్థనలు చేసేటటువంటి వాడు. ఈ రోజున లేచే అలవాటు ఉందా? నీ పిల్లల కొరకు అరుణోదయమున లేస్తున్నావా? ఏదైనా ఒక టూర్కి వెళ్ళాలంటే, ఒక ఊరు ప్రయాణమై వెళ్ళాలంటే, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే, ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే అలారం పెట్టుకుని మరీ లేస్తావు నువ్వు. ఎందుకంటే బస్సు మిస్ అయిద్దేమో, ట్రైన్ మిస్ అయిద్దేమో, ఆ ఫంక్షన్ మిస్ అయిద్దేమో. కానీ దేవుని సన్నిధిలో అరుణోదయమున నీ పిల్లల కొరకు ప్రార్థన చేయుటకు ఎన్ని రోజులు లేచిన సందర్భం ఉంది, ఎన్నిసార్లు నువ్వు అలారం పెట్టుకుని మరీ లేచిన సందర్భం ఉంది. ఈరోజున యవనస్తులు పాడైపోతున్నారు కదా, లేకపోతే ఈరోజున యవనస్తులను అపవాది అనేక రకాల వ్యసనాలకు లోన్ చేస్తున్నాడు కదా. అయ్యో, నా కుటుంబంలో యవనస్తులు ఉన్నారే, నా తోటి వారి కుటుంబంలో యవనస్తులు ఉండాలి, వారు పడిపోకూడదు, పాడైపోకూడదని వారి కొరకు అరుణోదయమున లేచి ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థించే అలవాటు ఉందా? అందుకని ఆయన అంటున్నాడు కదా, 4వదిగా యోబు అరుణోదయమున లేచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే తన పిల్లల కొరకు ప్రార్థన చేయుట కొరకు. ఈ రోజున అరుణోదయ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసు ప్రభువారు కూడా సమాధి చేయబడిన తర్వాత వారు పెందల కడనే లేచి అని రాయబడం. ఎప్పుడు లేచారంట? పెందల కడనే లేచి. అందులోనూ సామెతల గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే విలువైనదని. ఆవిడ క్వాలిటీస్ ఇస్తాడు అక్కడ. ఏమనంటే ఆమె పెందల కడనే లేచి తన ఇంటిని చక్కబెట్టుకొను అంటాడు, కాచుకొను, తన వారికి ఏం కావాలో అవన్నీ కూడా చూసుకొను అన్నాడు. కాబట్టి 4వదిగా ఇదిగో యోబు లేచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే తన పిల్లల కొరకు ప్రార్థన చేయుట కొరకు. ఈ రోజున నీ కుటుంబంలో నీ పిల్లల కొరకు ప్రార్థించే తల్లిగా ఉండాలి, ప్రార్థించే తండ్రిగా నీవు ఉండాలి. ఒకవేళ రీతిగా లేనట్లయితే ఈ ఆదివారం నుంచి అయినా అరుణోదయమున లేచి ఇదిగో నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థించు భాగ్యము, కృపను ప్రభు కలగచేయునుగాక. తర్వాత యాకోబు కూడా కుటుంబంతో లేచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అది కూడా జ్ఞాపకం చేసుకుందాం. ముగింపులోకి వచ్చే మరొక మాట ద్వారా ముగించుకుందాం. ఇదిగో యాకోబు కూడా లేచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయం
ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 35, 35వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నట్లయితే వర్సెస్ 3. మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన, నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టెదనని చెప్పాను. యాకోబు అంటున్నాడు కదా, తన కుటుంబం అంతటితో కూడా మనము లేచి అంటున్నాడు. నేను లేచి కాదు, మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము అంటున్నాడు. యాకోబు లేచి ఎక్కడికి వెళ్ళాడు అంటే బేతేలునకు వెళ్ళాడు. బేతేలు అనగా అర్థము దేవుని మందిరము. మొట్టమొదటిగా కట్టబడినటువంటి మందిరం ఏ మందిరం అంటే బేతేలు ప్రార్థన మందిరం. అయితే ఇప్పుడు ఈ యొక్క యాకోబు ఎక్కడికి వెళ్తానంటాడంటే మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము అంటే ప్రార్థన మందిరమునకు వెళ్ళుదుము. ఆదివారం రాగానే చాలా కుటుంబాల్లో ఇదిగో ముందు రోజే షెడ్యూల్ ప్రిపేర్ అయిపోతా. నువ్వు ప్రార్థనకి వెళ్ళు, నేను సినిమాకి వెళ్తా, నువ్వు దానికి వెళ్ళు, నేను ఇక్కడకు వెళ్తాను. ఎప్పుడైనా అన్నావా కుటుంబంతో మనము లేచి ప్రార్థన మందిరమునకు వెళ్ళుదుమని? నువ్వు అంటావు, ఎప్పుడు అంటావు? ఈస్టర్ పండగకి అంటావు. ఎప్పుడు అంటావు? ఆ గుడ్ ఫ్రైడేకి అంటావు. ఎందుకని? పాపం యేసు ప్రభువుని సిలువేశారు, దించడానికి ఎవరు లేవరయ్యా, నువ్వైతే బలంగా ఉన్నావు రా అన్నట్లుగా. లేకపోతే ఈస్టర్ పండుగ రోజు అంటావు, ఏమని అంటావు? రమ్మని. ఎందుకని? అయ్యో పెద్ద రాయి పెట్టారు, దొర్లించే మనగాడు లేడు, నువ్వు వస్తే దొర్లిస్తే యేసయ్యను మనమే లేపుదాం అన్నట్లు. ఆయన లెగవలేడు కదా పాపం, మీరు వచ్చి లేపాలి. ఇక మహా అయితే మళ్ళీ క్రిస్మస్కి అంటావు, మనము దేవుని మందిరానికి వెళ్దాం ముందు, తర్వాత ఇంట్లో పలావైనా షికార్లైనా తిరణాలైనా. ఎందుకంటే పాపం యేసయ్యను ఉయ్యాలు వేసి ఊపేవాళ్ళు లేరు కదా, మీరైతే చక్కగా ఊపొచ్చు. అలా కాదు, మనము లేచి దేవుని మందిరంలోకి వెళుదాం. ఈరోజు కుటుంబాల సమేతంగా రావాలి. నాకు సిటీస్లో కొన్ని మందిరాలు నేను గమనిస్తాను, ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కానీ గమనించినప్పుడు అండి నాకు చాలా సంతోషం అనిపించింది. వారు కుటుంబాలు వస్తారండి మందిరానికి. పిల్లలు యవనస్తులైనా కానీ పెద్దలైనా కానీ కుటుంబాలుగా మందిరానికి వస్తారు. భలే నాకు ముచ్చటగా అనిపించింది. వారి ఇంట్లో పరిస్థితి ఏమో, వారి మనసులు ఎటువంటి, వారి వ్యక్తిగతం మనకు అనవసరం, కానీ మందిరానికి మాత్రం వాళ్ళు కుటుంబాలుగా వచ్చి కుటుంబాలుగా తిరిగి వెళ్తారు. ఎంత సంతోషం అండి అసలు అది. కానీ మళ్ళీ తల్లి వస్తే తండ్రి రాడు, లేకపోతే భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, వాళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. కానీ ఇక్కడ యాకోబు మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము రండి. ఎప్పుడు కూడా ఇదిగో యాకోబు తన కుటుంబంతో దేవుని మందిరానికి వెళ్ళినట్లుగా రాయబడి ఉన్నాం. నువ్వు ప్రార్థన చేయాలయ్యా, నేను నా కుటుంబము యెహోవాను సేవించుతాము, వారంలో ఒక్కరోజైనా నా కుటుంబంతో దేవుని మందిరంలో నేను కనపడాలయ్యా, అటువంటి భాగ్యము నాకు ఇవ్వు, అటువంటి ధన్యతను నాకు ఇవ్వని నువ్వు ప్రభువుని అడిగేటటువంటి వ్యక్తిగా ఉండాలి. చాలామంది చెప్తారు దేవుడు నడిపిస్తాడులేండి. ఏంటంట దేవుడు నడిపిస్తాడు. మరి నువ్వేం చేస్తావు? దేవుడు నడిపిస్తాడంటే మరి నీకు బాధ్యత లేదా? నీ యజమానికి నడిపించాల్సిన బాధ్యత, ప్రార్థించాల్సిన బాధ్యత నీకు లేదా? వారికి నడిపించాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? అందుకే అంటారు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు తొలగిపోవడం. ఈరోజు మీ పిల్లల్ని సండే స్కూల్లో మీరు అలవాటు చేయకపోతే వారు పెద్దయ్యాక దేవుని మందిరానికి రారు. నువ్వు వెళ్ళులే, నువ్వు ప్రార్థన చేయలే అంటాడు. లేకపోతే ఆ అమ్మాయి రేపు దేవుని మందిరానికి రాదు, నువ్వు వెళ్ళలేవయ్యా, నేను ఈ పనులు ఉన్నాయిగా చూసుకుంటాలే, వచ్చే వారం వస్తాలంటది. కానీ దేవుని మందిరం అంటే భయము భక్తి కలిగిన వారిగా ఉండరు. ఎందుకంటే సండే స్కూల్ అనేటటువంటిది నారుముడి, అందులో వారిని కానీ నువ్వు నాటినట్లయితే రేపు వారు పెద్ద అయినటువంటి తర్వాత కూడా దానిలో ఏం చేస్తారు? అభివృద్ధి చెందుతారు, ఫలిస్తారు. కాబట్టి అది చిన్నతనం నుండే నేర్పాలి. ఒకవేళ నేర్పనటువంటి వారు ఎవరు ఉన్నట్లయితే వారి కొరకు అంగలార్చండి, ప్రార్థన చేయండి. అయ్యా, నేను నా కుటుంబం కూడా దేవుని మందిరంలో కనపడాలి. కుటుంబ సమేతంగా కనపడిన కుటుంబాలు బైబిల్ గ్రంథములు ఎన్నో ఉన్నాయి. యాకోబు అందుకే అంటున్నాడు కదా, మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము రండి. ఆయన నాకు వాగ్దానం చేశాడు, తోడై ఉన్నాడు అక్కడ. ఇది బేతేలు, దేవుడు మనకిచ్చిన బేతేలు. ఈ బేతేలుకు నువ్వు నీ కుటుంబంతో సహా వచ్చినట్లయితే ఇక్కడ దేవుడు నీతో మాట్లాడతాడు, వాగ్దానం చేస్తాడు, నీకేమై ఉంటాడట? తోడుగా ఉంటాడు. కాబట్టి యాకోబు లేచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే బేతేలునకు వెళ్ళాడు. ఈ రోజున ఇదిగో నీవు కూడా లేచి బేతేలు అనుభవంలోనికి, ప్రార్థనా మందిర అనుభవంలోనికి రావాల్సిన వ్యక్తిగా ఉన్నావు. చివరిగా మరొక వ్యక్తి
జ్ఞాపకం చేసుకున్నట్లయితే నెహెమ్యా బృందం కూడా లేచి వెళ్ళిందట. ఎక్కడికి వెళ్ళారో జ్ఞాపకం చేసుకుందాం. ద బుక్ ఆఫ్ నెహమాయా చాప్టర్ 2, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నాతో కూడా నున్న కొందరును లేచితిమి, యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయం ముందు పుట్టించిన ఆలోచన. చాలండి. అక్కడ యెరూషలేము, అక్కడ నెహెమ్యాతో పాటు కొంతమంది బృందం ఉన్నారు. వారందరూ కూడా అంటున్నారు కదా, రాత్రి అందు మేమందరం కూడా లేచి వెళ్ళితిమి అన్నాడు. దేని కొరకంటే యెరూషలేము కొరకు ప్రార్థన చేయుట కొరకు. ఇదిగో యెరూషలేము ప్రాకారముల కొరకు ప్రార్థన చేయుట కొరకు, యెరూషలేములో ఉన్నవారి క్షేమం కొరకు ప్రార్థన చేయుట కొరకు మేమందరం కూడా లేచి వెళ్ళాము అంటున్నాడు. ఈ రోజున మనం దేని కొరకు లేచేవారిగా ఉండాలంటే దేవుని మందిరం కొరకు ప్రార్థన చేయటానికి లేచేవారిగా ఉండాలి. ఎందుకంటే మందిరంలో అనేక రకాల ఆత్మలు ఉంటాయి, అనేక కుటుంబాలు ఉంటాయి, అనేక పనులు ఉంటాయి, అనేక అవసరతలు ఉంటాయి, అనేకమైనటువంటి బాధ్యతలు, భారాలు ఉంటాయి. వాటి కొరకు మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఈ రోజున మీరు చెప్పండి, ఎప్పుడు కూడా మీ కుటుంబాల కొరకు, మీ శ్రమల కొరకు, మీ కష్టాల కొరకు కానీ ఎంతమంది దేవుని సేవకుని కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు? ఎంతమంది దేవుని మందిరంలో అవసరతల కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు? ఏదైనా అవసరత అంటే కానీ లేకపోతే దాని కొరకు ఎవరైనా జ్ఞాపకం చేసుకునేటటువంటి వారిగా ఉన్నారా? అందుకే ఆయన అంటున్నాడు కదా, లేచి యెరూషలేము కొరకు, దేవుని మందిరం కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దాని కొరకు, దానిలో ఉన్నటువంటి అవసరతల కొరకు, దానిలో చల్లారిపోతున్నటువంటి ఆత్మల కొరకు, నూతనంగా నడిపించవలసిన ఆత్మల కొరకు, ఆ దేవుని మందిరంలో జరగబోతున్న కార్యముల కొరకు మనం ఏం చేయాలట? ప్రార్థన అనేటటువంటిది చేయాలి. అందుకే ప్రభు అన్నాడు, లే, ఎంతసేపు కూర్చుంటావు, ఎంతసేపు పడుకుంటావు? నువ్వు లేచి ఇదిగో చిన్నవాడి వలె తండ్రి వద్దకు వెళ్ళు, క్షమాపణ అడుగు. దేంట్లో పడిపోయావో, లేవలేని ఏ స్థితిలో, ఏ ఊబిలో పడిపోయావో తండ్రి వద్దకు రా, లేచి క్షమాపణ అడుగు అంటున్నాడు. రెండవదిగా ప్రభు అంటాడు కదా, కుంటివాడి వలె లేచి దేవుని మందిరంలోకి వెళ్ళి, ఎందుకంటే దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించుట కొరకు. మూడవదిగా ఆయన అంటున్నాడు, ఎస్తేరు వలె లేచి రాజు సముఖమునకు వెళ్ళు. నీ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో, వ్యక్తిగత జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆయనకు చెప్పుట కొరకు. నాలుగవదిగా అంటున్నాడు కదా, యోబు వలె లేచి వెళ్ళు. దేని కొరకంటే ఇదిగో నీ పిల్లల కొరకు ప్రార్థన చేయుట కొరకు. ఐదవదిగా ఆయన అంటున్నాడు కదా, యాకోబు వలె కుటుంబంతో నువ్వు లేచి వెళ్ళు. ఎక్కడికంటే బేతేలునకు వెళ్ళు. ఎందుకంటే అది ప్రార్థనా మందిరం. నీ కుటుంబంతో దేవుని సన్నిధిలో నీవు కనపడాలి. చివరిగా ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నెహెమ్యా వలె లేచి వెళ్ళు. ఎక్కడికంటే ప్రార్థన చేయట కొరకు. దేనికరకంటే నీ దేవుని మందిరం కొరకు, నీ దేవుని సేవకుడు కొరకు, నీ దేవుని మందిర అవసరతలు, అక్రతలు తీర్చుట కొరకు. అందుకనే విలాప వాక్యాలు 2:19 ఇదిగో నేను పెందల కడనే లేచి. ఈరోజు ప్రభువు కూడా మనను లే అని పిలుపునిస్తా ఉన్నాడు. ఇదిగో ఆ పిలుపు ఎందుకు కొరకు ఇచ్చాడో 6 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. లేవలేని స్థితిలో ఉన్నావా? బలహీనమైన స్థితిలో ఉన్నావా? ఒకవేళ బంధించబడిన స్థితిలో ఉన్నావా? అయితే ప్రభు ఈరోజు మధ్యాహ్నమే నీకు విడుదల కలిగిపోతున్నాడు. ఈరోజు లేపి క్రీస్తునే బండ మీద నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. బండ మీద నిలబడినటువంటి నీవు ప్రభు చెప్పిన పనులు చేయుటకు సిద్ధపడి, బలపడి, కృపను కలిగి నడుచుకుందువుగాక. ఇదిగోనయ్యా, ఈ సమయంలో నేను నిజంగా దేవుని వాక్యం చెప్పినట్లుగా లేస్తాను. లేచినటువంటి నేను క్షమాపణ అడుగుతాను, మందిరంలో దేవుని స్తుతిస్తాను, సమస్యను రాజుతో చెప్పుకుంటాను. ఇదిగో బేతేలునకు వెళ్తాను, పిల్లల విషయంలో ప్రార్థిస్తాను. ఇదిగో యెరూషలేము ప్రార్థనా మందిరం గురించి, దేవుడు నాకు ఇచ్చిన ప్రార్థనా మందిరం గురించి నేను ప్రార్థిస్తాను అన్నవారు మోకరించండి. మీ కొరకు క్లుప్త ప్రార్థన చేస్తాను. ప్రార్థన ద్వారా మనం అందరం కూడా ముందుకు కొనసాగుదాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరి కొరకు కూడా క్లుప్త ప్రార్థన చేస్తాను. అందరూ కూడా మోకరించండి. మీరు ఉన్నటువంటి స్థలాలలో ప్రభు అంటున్నాడు కదా, లే, ఎంతవరకు నువ్వు కూర్చుంటావు?
లే, ఎంతవరకు నీవు ఇదిగో బలహీనమైన స్థితిలో ఉంటావు, ఎంతవరకు నీవు పరుంటావు, ఇదిగో లేచి నేను చెప్పినట్లుగా నీవు చెయ్యని ప్రభు అంటా ఉన్నాడు. అయితే కృప కలిగినటువంటి దేవుడు మనకు చెప్పినటువంటి రీతిగా, కృప కలిగినటువంటి దేవుడు మనల్ని దర్శించి